తెలంగాణ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల్ని మంత్రి పొంగులేటి మీడియాకి వివరించారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు పొంగులేటి. రేపు సాయంత్రం 4 గంటలకి రైతు నేస్తం సభ ఉంటుందన్నారు. మండల కేంద్రాల్లో రైతు భరోసా విజయోత్సవాలుంటాయని, నవంబర్ 9 నాటికి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలుంటాయని, బనకచర్ల బంకని మాపై రుద్దాలని చూస్తున్నారని అన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలో నీటి మళ్లింపునికి ఒప్పుకున్నారన్నారు. గోదావరిలో చుక్క నీరు వదులుకోవమన్నారు పొంగులేటి. బనకచర్లకి వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం తీసుకొస్తామన్నారు. వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్గా డిస్కస్ చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.